నర్సీపట్నం నియోజకవర్గంలో గత 13 ఏళ్లుగా రికార్డుల్లో చిక్కుకుపోయిన భూ సమస్యను పరిష్కరించి మాగవరపాలెం మండలానికి చెందిన 246 మంది రైతులకు 186.14 ఎకరాల భూమిని తిరిగి అప్పగించినట్లు ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. ఈ ఏపీ ఐఏసీలో ఉంది రికార్డుల్లో. అప్పుడు ఆ ఏపీ ఐఏసీ రికార్డులు వెరిఫై చేస్తే వాళ్ళు ఆశ్చర్యపోతాడు. ఈ 180 ఎకరాలు వచ్చింది మాకు తెలియనట్టు. తెలిసేది తెలీదు. అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఇన్ని సంవత్సరాలు కూడా రైతుల పాపం భూములు లేక, రుణాలు లేక, ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ బెనిఫిట్స్ లేక, పెళ్లి చేసుకోవాలంటే భూమిని తనఖా పెట్టడానికి అవకాశాలు లేక చాలా ఇబ్బంది పడ్డారు. దాని మొత్తం మీద మేము చంద్రబాబుతో మాట్లాడి ఆదేశాలు ఇచ్చి ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓస్ అందరినీ కూడా అన్ని వెరిఫై చేసి కొన్ని బస్తాల రికార్డు వెరిఫై చేశారయ్యా. ఫైల్స్ 10 బస్తాలు ఉన్నాయండి. 10 బస్తాల రికార్డు కూర్చొని వెరిఫై చేశారు ఈ ఆఫీసులో. అప్పుడు దొరికింది ఈ 185 ఎకరాలను. ఇప్పుడు ఆ 185 ఎకరాలను గవర్నమెంట్ పర్మిషన్ మీద మన అనకాపల్లి జాయింట్ కలెక్టర్ గారు దాన్ని బాగా పరిశీలించిన తర్వాత ఆ భూములన్నీ కూడా రైతులకు తిరిగి ఇచ్చేలాగా జీవో ఇవ్వడం జరిగింది. జీవో నెంబర్ ఎంత అనేది అనకాపల్లి వారు జాయింట్ కలెక్టర్ అనకాపల్లి వారు ఉత్తర్వులు ఆర్సీ నెంబర్ 12/19/D3/26/11/25 తారీఖున ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ భూములన్నీ కూడా రైతులకు యాన్వర్ అయిపోతాయి. ఎన్ని ఎకరాలు ఇది? 186 ఎకరాలు. ఎంతమంది రైతులు నష్టపోయింది? 246 మంది రైతులు. ఈ 246 మంది రైతులు కూడా ఇన్ని సంవత్సరాలు నష్టపోయారు. పేరు చెప్పలేండి. మాజీ ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే పోయిన ఎలక్షన్కి ఈ గారిని చేయకపోతే ఓటేడని అన్నాడు. 2 ఎలక్షన్కి అడగాలి లేదు, మరి ఇది చేయలేదు. అంచేత అతని గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నా పని నేను చేసుకుని పోతాం. కానీ దీని ప్రకారంగా ఆర్డర్స్ వచ్చే ఇప్పుడు నేనేమన్నానంటే ఆర్డర్స్ రావడం కాదు, ఆర్డర్స్ రావడం ఒక ఎత్తు. ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓ గారిని ఇద్దరిని కలిసి, ఎంఆర్ఓ గారికి టచ్ ఉంది, 2 ఎంఆర్ఓ వచ్చారు. ఆ భూములు కరెక్ట్గా ఉన్నాయా లేదు కావాలి నాకు. ఇది ఈ విధంగా రావడం వల్ల ఇంతమంది రైతులు వచ్చారు. ఇప్పుడు వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేసేది అంటే ఆర్డీఓ గారు ఎందుకు రమ్మన్నానంటే ఏంటి కూడా ఇప్పుడు ఆ భూముల తాలూకు వెరిఫై చేసి వాళ్ళకి మళ్ళీ మనం పాస్ పుస్తకాలు ఇవన్నీ కూడా రికార్డ్ ప్రకారం ఇచ్చి చేస్తే వాళ్ళు ఆ పాస్ పుస్తకాల మీద ఇప్పుడు ప్రతి నెల రైతులు పడుతుంది, డబ్బులు పడుతున్నాయి కదా, వాళ్ళు కూడా పడతాయి. రైతు బంధు పథకం ఉంది, రైతు బంధు పథకం ఇప్పుడు దాకా రాలేదాలి. ఇప్పుడు ఈ పాస్ పుస్తకాలు వచ్చి రావడం వల్ల అందరికీ వస్తాయి. తర్వాత బ్యాంకులో లోన్ కూడా తెచ్చుకోవచ్చు. పిల్లల పెళ్ళి కానీ, చదువు కానీ లోన్లు కావచ్చు ఆ పాస్ పుస్తకం తెచ్చుకోవచ్చు. ఇప్పుడు వరకు తెచ్చుకునే అవకాశాలు లేవు. అంటే ఇటువంటి మంచి కార్యక్రమానికి మరి చంద్రబాబు నాయుడు గారిని ఆమోదం చెప్పి ముందు అతను కూడా ఎలా తీసుకున్నారు, ఊరినే తీసుకున్నారా ఏంటని అడిగారు. లేదు సార్ జరిగింది, అన్యాయం జరిగింది చూడమంటే అసలు వెరిఫై చేయించారు. వెరిఫై చేస్తే జాయింట్ కలెక్టర్ గారు కూడా పాపం ఆమె లేడీ అయినప్పటికీ కూడా శ్రద్ధ వహించి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసినందుకు ఆమెకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి లోకల్ నాయకులు కొన్ని కోరేది ఏంటంటే అన్యాయం జరగకుండా చూడవలసిన బాధ్యత లోకల్ నాయకులు కూడా మాకు. అంటే చాలా నష్టపోయారు 2 సంవత్సరాలు, ఇంకా అన్యాయం జరగడానికి వీల్లేదు. అంటే ఈ కార్యక్రమానికి శ్రీకారం వెంటనే ఆమోదం తెలిపిన చంద్రబాబు నాయుడు గారికి వెంటనే కలెక్టర్ గారు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని జాయింట్ కలెక్టర్ గారు ఎంతో సహకరించారు వారికి. అలాగే ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ కూడా పాపం నైట్ అండ్ డే పనిచేసి ఈ ఇంత భూమిని 186 ఎకరాల భూమిని పట్టుకున్నారు. లేకపోతే ఎవరికి తెలియదు, ఎక్కడో తెలియదు. ఆ పరిస్థితులకు వచ్చారు. వాళ్ళు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలని, ఇది రైతులందరూ కూడా ఇమీడియట్గా
లోకల్ ఎంఆర్ఓ గారిని కలిసి ఆ భూమి వివరాలని చెప్పి వారు కూడా ఫీల్డ్లోకి వెళ్తారు. వాళ్ళందరికీ ఎవరి భూమి వాళ్ళకి పంచి పాస్ పుస్తకాలు ఇచ్చి ఏర్పాటు చేస్తే అందరూ బెనిఫిట్ చెందుతారని చెప్పి ఉద్దేశం. ఆ విషయం మీకు చెప్పాలని చెప్పి ఈరోజు మీ అందరికి వెళ్ళడం జరిగిందండి. రెండవది ఏంటంటే ఆంధ్రాక్ కంపెనీ, ఇది వేరే సబ్జెక్ట్. మీరు రెండు డివైడ్ చేయండి. ఒకే సబ్జెక్ట్ వారు ప్రతాప్ రెడ్డి గారి కంపెనీ, అది అందరూ తెలిసిందే. వాళ్ళు ఫైనాన్షియల్ గా కొంచెం డౌన్ అయ్యడం ఈ కారణం తెలియదు, సరిగ్గా రన్ చేయలేపారు. రన్ చేయకపోవడం వల్ల ఒకటి ఫ్యాక్టరీ అనుకున్న స్థాయికి వెళ్ళలేదు. తర్వాత ఖనిజ సంపద కూడా లేదు ఇక్కడ. చింతపల్లిలో అనుకున్నారు, చింతపల్లి అవ్వలేదు. ఒరిస్సా నుంచి తెద్దాం అనుకున్నారు, అది కూడా అవ్వలేదు. అనుకున్న స్థాయిలో ఫ్యాక్టరీ రన్ చేయలేపారు. ఇప్పుడు దాంట్లో 50% రష్యా వాళ్ళకి అమ్మేశారు. కొనేసిన తర్వాత వీళ్ళు అమ్మేశారు. 50% వాళ్ళ ప్రతినిధి వచ్చి నన్ను కలిశారు హైదరాబాద్లో. పుతిన్ గారి ప్రతినిధి ఒక అతను సెక్రటరీ వచ్చి కలిశారు. సార్ మీరు మధ్యనే వెహికల్స్ ఆఫ్ చేశారట, మరి మేము కూడా తీసుకున్నాం, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి అని అడిగారు నన్ను. చంద్రబాబు గారు కూడా లోకల్ అయ్యన్ పద్ధతి గారు ఉంటారు, మాట్లాడమని చెప్పారు. చెప్తే నా దగ్గరికి వచ్చారు. నేను ఒకటే చెప్పాను, నా కండిషన్ ముందే చెప్పానండి. నేనే కాదు, కొనతాల రామకృష్ణ గారు మంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నారు, నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. ఆవిడ రాజశేఖర రెడ్డి నన్ను పిలిచి కొనతాల రామకృష్ణ పిలిపించి అడిగితే మేము ఒప్పుకున్నాం, కానీ కొన్ని కండిషన్లు పెట్టాం, ఆ కండిషన్ ఫుల్ఫిల్ చేయట్లేదు వాళ్ళు అని చెప్పి నేను అడ్డుకుంటాను అన్నాను. సరే ఆ సంగతి వదిలేయండి, మేము వచ్చాం కదా కొత్తగానే, ఈ కండిషన్లు ఏంటి అడిగారు. కండిషన్లు పెడితే ఏంటంటే ఆ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఉంటాయి, మీరు ఎవరెవరికో తీసుకుని చేస్తున్నారు, లోకల్ వాళ్ళకి ఇవ్వలేదు, భూములు పోయిన ఇవ్వాలి కదా, మీరు ఎందుకు ఇవ్వలేదు అంటే వాళ్ళు ఏమన్నారంటే క్వాలిఫికేషన్ ఉండాలి కదా అని అన్నారు. ఇంజనీర్ కావాలా, ఆ భూములు పోయిన ఇదే లేడు, నేనే తీసుకుంటా సార్ అన్నాడు. అలా కాదయ్యా, భూములు పోయిన ఇల్లు ఎన్ని ఉన్నాయి, మా ఆర్డీఓ గారిని అందరూ పంపిస్తాను నీతోటి. ఇంటింటికి వెళ్ళి ఎవరు భూమి పోయింది, ఆ పిల్లలు ఎంతమంది ఉన్నారో, ఆ పిల్లలు ఏం చదువుకున్నా రికార్డ్ చేయని ముందు. ఇంట్లో 2 పిల్లలు ఉంటారు, మగ పిల్లలు. 2 పిల్లలు ఎంత 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీగా చదువుకుంటారు కదా, ముందు రికార్డ్ చేయండి. ఎంతమంది పిల్లలు వస్తారో చూడండి. దాంట్లో మీకు సూటబుల్ ఎడ్యుకేషన్ ఉన్న కుర్రలందరూ తీసుకోండి. నెంబర్ 1 మీకు సూట్ అవుతుంది కదా మీకు ఉద్యోగాలకి. ఐటీఏఓ 10th క్లాసో ఏదో ఉంటుంది కదా, ఆ కుర్రోళ్ళు ఉన్న వాళ్ళందరికీ మాత్రం కంపల్సరీగా ఇవ్వాలా. నెంబర్ 1 నోట్ చేసుకున్నాం. నెంబర్ 2 ఎడ్యుకేషన్ లేదు, మీకు సూటబుల్ కాదు. మీకు టిప్పర్లు ఉంటాయి కదా, టిప్పర్లు వాడతారు కదా, ఒక్కో టిప్పర్కి నెలకి